అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతికి కొన్ని రోజుల ముందే భారీ స్థాయిలో కోడిపందాలు అనేవి జరుగుతున్నాయి. ఇదే నిదర్శనం గత రాత్రి ఉండి మండలానికి సంబంధించి మహదేవపట్నం గ్రామంలో గత అర్ధరాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా కోడిపందాలు అయితే యథేచ్ఛగా సాగిపోయి మనం విజువల్స్లో చూడొచ్చు. రాత్రి నిర్వహించిన కోడిపందాలకు సంబంధించి మొత్తం కోళ్ళకు సంబంధించి గంపలు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే తీస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా సంక్రాంతి నేపథ్యంలో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల అవగాహన సదస్సులు పెడుతున్నారు. అంతేకాకుండా కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా సంక్రాంతి 3 రోజులు కూడా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎంతలా పోలీసులు అన్నప్పటికీ యథేచ్ఛగా కోడిపందాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి సాంప్రదాయం అంటూ కూడా ఈ 3 రోజులు కోడిపందాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ 3 రోజులు కాకుండా ముందే ఈ విధంగా లక్షలు కాదు, గత రాత్రి ఈ గ్రామంలో మనం ఉన్న ఈ ప్లేస్లో, ఈ బరిలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టయితే మనకు సమాచారం. అంతేకాకుండా ఏలూరు జిల్లాకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఆ ప్రజాప్రతినిధి కూడా వచ్చిన ఒక వ్యక్తికి సడన్గా హార్ట్ అటాక్ రావడంతో తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అనంతరం కూడా మరొకసారి అక్కడి నుంచి ఆ ప్రజాప్రతినిధి ఇక్కడికి రావడం, తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఇక్కడ కోడిపందాలు అనేవి పూర్తి స్థాయిలో కూడా జరిగాయి. ఇదిగో ఇక్కడే మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఇదే బరి కోడ్లకు సంబంధించి మనం ఉన్న చోటనే ఇక్కడే పందాలు అనేవి నిర్వహించారు. దాదాపు రాత్రి వేళల్లో పూర్తి స్థాయిలో కూడా కోట్లాది రూపాయలు అయితే చేతులు మారినట్టయితే మనకు సమాచారం. ఏలూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ఈ విధంగా జరిగినాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో పూర్తి స్థాయిలో కూడా కోడిపందాలు అయితే నిర్వహించారు. కనీసం పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాదాపు ఇది గ్రామానికి నడిబొడ్డున ఉన్న ఒక ప్రైవేట్ స్థలము, కానీ ఎక్కడా కూడా పోలీసులు ఇటు వచ్చి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడిప్పుడే కోళ్ళకు సంబంధించి గంపలు కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఇదంతా కూడా ఇక్కడ దాదాపు రాత్రి చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఈ కోడిపందాలను అయితే వీక్షించారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోలేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 3 రోజులు కూడా కోడిపందాలు నిర్వహిస్తుండడం సహజంగానే జరుగుతుంది. కాకపోతే సంక్రాంతి పండుగకు ముందే దాదాపు 3 రోజుల ముందే ఈ విధంగా ఫ్లడ్ లైట్లు వెలుతురులో కోడిపందాలు నిర్వహించడం ఒక తీరు విమర్శనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఏలూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఇక్కడికి రావడం పలువురికి విమర్శలు కూడా దారితీస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇటువంటి కోడిపందాలు నిర్వహించడం చాలా దారుణం అంటూ కూడా మరికొందరు విమర్శలు కూడా తావిస్తున్న పరిస్థితి అయితే చూడాలి. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారు, ఎలాంటి బళ్ళు జిల్లాలో ఇంకా ఎన్ని ఉన్నాయి, సంక్రాంతి 3 రోజులు పండగ నేపథ్యంలో నిర్వహించే పందాలు కాకుండా అంతకుముందే ఇంతలా కోట్లాది రూపాయలు చేతులు మారే విధంగా పందాలు నిర్వహించడం వెనక ఎవరున్నారు, పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, మహదేవపట్నం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.